చూస్తున్నాం తమిళనాడులో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రత్యర్థులుగా నిలిచిన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారం హాట్ టాపిక్గా మారింది. సంఖ్యాబలం డీఎంకే ఖాతాలో 59 మంది సభ్యులుంటే ఏఐఏడీఎంకే వద్ద 47 మంది సభ్యులున్నారు. ఇరు పార్టీల మిత్రపక్షాలు కలిస్తే ఈ సంఖ్య 120 దాటే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ మద్దతు లేకుండానే మ్యాజిక్ ఫిగర్ చేరుకునే ఛాన్స్ ఉంది. టీవీకే చీఫ్ విజయ్ వైపు ఈ పార్టీలు మొగ్గు చూపకపోవడానికి ఇదే ప్రధాన కారణమా అనే చర్చ కూడా కొనసాగుతోంది. తమిళనాడులో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రత్యర్థులుగానైన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారం హాట్ టాపిక్గా మారింది. సంఖ్యాబలం డీఎంకే ఖాతాలో 59 మంది ఉంటే ఏఐఏడీఎంకే వద్ద 47 మంది సభ్యులున్నారు. ఇరు పార్టీల మిత్రపక్షాలు కలిస్తే ఈ సంఖ్య 120 దాటే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ మద్దతు లేకుండానే మ్యాజిక్ ఫిగర్ చేరుకునే అవకాశం కూడా ఉంది. టీవీకే చీఫ్ విజయ్ వైపు ఈ పార్టీలు మొగ్గు చూపకపోవడానికి ఇదే ప్రధాన కారణమా అనే చర్చ కూడా కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం చూస్తున్నాం తమిళనాడులో. అసలు ఏం జరగబోతోంది? అండ్ సైద్ధాంతిక పరంగా కావచ్చు, అండ్ ఓవరాల్గా చూస్తే ప్రత్యర్థులుగా నిలిచినటువంటి డిఎంకే, ఏఐడిఎంకే కలయిక సాధ్యమేనా? అంటే విజయాన్ని దెబ్బకొట్టాలి అంటే ఖచ్చితంగా మనం కలవాలి అని ఏమైనా తీర్మానించుకున్నాయా? ఆల్రెడీ చర్చలు కూడా జరుగుతున్నాయంటున్నారు. రమణ, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే టీవీకే అధ్యక్షుడు విజయ్ని దెబ్బ కొట్టాలంటే సైద్ధాంతిక పరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా కలిసిపోతేనే ద్రవిడుల అక్కడ ఉన్నటువంటి ద్రవిడ పార్టీస్ మనుగడ సాధ్యమవుతుంది, లేకపోతే కష్టం అనేది కూడా చర్చ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా తమిళనాడు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి రమణ. సో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలిసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అన్నా డిఎంకే, ఏఐడిఎంకే పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా కూడా రాజకీయాలు కొన్నేళ్ల పాటు, అంటే తమిళనాడు రాజకీయాల్లో పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా కూడా ప్రత్యర్థులుగా ఉన్నారు. ఎందుకంటే ఆనాడు జయలలిత గాని, కరుణానిధి గాని, సో ఇట్లా చూసుకుంటే వస్తే ఒకసారి సో వారిద్దరి మధ్య ప్రత్యర్థులు అనమాట. సో వారి కలయిక ఉంటుంది అని కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే వారు కలిస్తే దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్ గా తమిళనాడు రాజకీయ అంటే తమిళనాడులో 118 సభ్యుల మ్యాజిక్ ఫిగర్ అవసరం ఉంది అధికారం చేపట్టాలంటే, ముఖ్యమంత్రి కావాలంటే. సో ఇప్పుడు విజయ్కి అవకాశం లేకపోవడం తోటి సో ఏఐడిఎంకే, డిఎంకే కలిస్తే అది సాధ్యం అవుతుంది. బీజేపీతో పొత్తు లేకుండానే అంటున్నారు. మరి ఏఐడిఎంకే బీజేపీతో పొత్తులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసింది. మరి డిఎంకే లెఫ్ట్ పార్టీలతో కలిసి ఐయుఎంఎల్, ఈసీకే పార్టీతో కలిసి డిఎంకే కూటమిలో భాగంగా పోటీ చేశాయి. కాబట్టి ఇప్పుడు అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి చూడాలి ప్రత్యర్థులు ఒకటే ధర అనేది కూడా ఇప్పుడు మొత్తం చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. దీనిపైన అటు డిఎంకే గానీ, ఏఐడిఎంకే గానీ బహిర్గతంగా ఎవరు చెప్పినప్పటికీ కూడా లోపట మాత్రం చర్చలు చేస్తున్నట్టుగా కూడా జోరుగా రాజకీయ వర్గాల్లో, తమిళ రాజకీయ వర్గాల్లో దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. కాబట్టి చూడాలి. మరి ఇక రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే లెఫ్ట్ పార్టీలు విజయ్ కి మద్దతు ఇవ్వలేదని కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే డిఎంకే, ఏఐడిఎంకే కలిస్తే మ్యాజిక్ ఫిగర్ కి చేరువలో ఉన్నారు, అంతకంటే ఎక్కువగా ఉంది, 120కి పైగా సంఖ్యాబలం ఉంది. కాబట్టి సో ఎవరో ఒకరు, అంటే ఇప్పుడు డిఎంకే ముఖ్యమంత్రి అయితే ఏఐడిఎంకే నుంచి ఒకరు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, లేకపోతే మంచి కీలకమైనటువంటి మంత్రి పదవులు తీసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీవీకే పార్టీకి అవకాశం ఇవ్వద్దు. ద్రవిడ ఇక్కడ సంస్కృతి, అదేవిధంగా ద్రవిడ పార్టీల సంబంధించినటువంటి మనుగడ ఎట్టి పరిస్థితుల్లో కూడా పోకుండా ఉండాలంటే కలిస్తేనే బాగుంటుంది అనేది కూడా చర్చ జరుగుతుంది. మరి చూడాలి రాజకీయాలు ఎటువంటి దారితీస్తాయి. ఎందుకంటే రేపు యాక్చువల్ గా టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రమాణ స్వీకారం ఉదయం 11:30 ఉంటుందని చెప్పేసి కూడా నెహ్రూ ఇండోర్ స్టేడియంలో చకచక ఏర్పాట్లు జరిగాయి. కానీ అనూహ్యమైనటువంటి మార్పు చోటు చేసుకుంది. సంఖ్యాబలం లేకపోవడం తోటి ప్రభుత్వం ఆహ్వానించేందుకు, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ ఆయన నిరాకరించిన నేపథ్యంలో సో రేపు ఇంకా అనూహ్యమైనటువంటి మార్పులు కూడా జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి చూడాలి ఎటు దారి తీస్తుందో. ఏదేమైనా సరే తమిళనాడు రాజకీయాలు మాత్రం చాలా వేగంగా మారుతున్నాయి రమణ. ఓకే, థ్యాంక్ యూ.